దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీకందరికీ నా వందనములు. ఈ సమయంలో ఉదయకాల ప్రార్థన సమయానికి దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మాటలు వినటానికి వచ్చిన మన జీవితాలు బహు ధన్యకరమని చెప్పాలి. ఎందుకంటే ఉదయకాల సమయమున దేవుణ్ణి వెతికి దేవుణ్ణి సన్నిధిని చేరిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చూశారు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధిని వెతకటానికి మీరు చేరి వచ్చారో మీ అందరి జీవితాల్లో నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఎందుకంటే ఉదయకాల సమయమున యాకోబు తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నాడు. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ప్రార్థించదగినటువంటి గొప్ప సమయాలు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రంలో మోషేకి ఉదయ సాయంకాల నైవేద్యంలో తప్పక అర్పించాలి, వాటిని అంగీకరించేటప్పుడు నేను వాటిని ఖచ్చితంగా నేను చూస్తాను, వాటిని అంగీకరిస్తానని దేవుడు వాగ్దానం చేశాను. పిల్లలారి ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 91వ కీర్తన 15వ వచనం. కీర్తన 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైంచేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. చాలు. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించిన గాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్కుకై ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు వచ్చేవారి కొరకు, ఆయన దగ్గరకు వచ్చేవారు అందరి కొరకు కూడా ఆయన వాగ్దానం చేసేవాడు. మన దేవుని గొప్పతనం ఏంటంటే అందరిలాగా రాజకీయ నాయకులాగా ప్రమాణాలు చేసి తప్పించుకునేవాడు కాదు, కానీ దేవుడు అంటాడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు ఆయన. ఆమేన్. నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుడు ఏ వాగ్దానాలు చేస్తున్నాడో వాటన్నిటిని దేవుడు నెరవేర్చుటకు శక్తి కలిగినవాడు. కానీ ఒక విషయం, దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి అంటే ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి, ఆయనకు యోగ్యంగా మనం కనపడాలి, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మన జీవితంలో వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎక్కడో బంగారు భూమి లోపల ఒక 10 అడుగుల లోపల బంగారం ఉంది, దాన్ని వెళ్ళి తీసుకోండి ఎవరైనా మనకు చెప్తే మనం అక్కడికి వెళ్ళి ఆ బంగారం కోసం భూమిని ఏ రీతిగా అయితే మనం తవ్వుకొని దాని కొరకు ప్రయాసపడతాం, ఆ 10 అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ బంగారాన్ని మనం తీసుకోవటానికి శ్రమ పడుతున్నట్టుగా దేవుడు కూడా మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి మనలోనే ఉన్నాయి. 10 అడుగుల లోతు అంటే భూమి లోతు కాదు, కానీ మన మనసులో, మన హృదయంలో ఉన్నాయి, మన లోపల ఉన్నాయి. వాటి కొరకు మనం ఛేదించుకోవాలి. వాటి కొరకు ఛేదించేటప్పుడు దానికి అడ్డుగా ఉన్నటువంటి మట్టి రాళ్ళు అన్ని తవ్వి ఎత్తి పడేసినప్పుడు మనకి ఉన్నటువంటి ఆ విలువైన శ్రేష్టత కూడుకున్నటువంటి బంగారు ఆ భూమిలో ఉంటుంది. కాబట్టి నా పిల్లలారా, మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా వాగ్దానంలో ఫలించాలనేది దేవుని యొక్క కోరిక. ఒకరోజు ఒక వ్యక్తి ఒక చెట్టు నాటాడు. ఆ చెట్టు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ చెట్టు నాటినప్పటి నుంచి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ, దానికి కావలసినటువంటి ఎరువు వేస్తూ దాన్ని సంరక్షిస్తుండేవాడు. 2 సంవత్సరాలైనా కూడా తను నాటినటువంటి ఆ చెట్టు ఏమాత్రం కూడా ఎదగట్లేదు, అలా చచ్చిపోలేదు, అలా ఎదగట్లేదు, అలాగే ఉంది. ఎలా నాటిన చెట్టు అలాగే ఉంది. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా ఆ చెట్టులో ఏం మార్పు లేదు. ఆయనకు అర్థం కావట్లేదు ఏమై ఉంటుంది ఈ చెట్టుకి. ఒకరోజు పక్క ఊరు నుంచి అతను కలవటానికి ఒక అతను వచ్చాడు. అతనితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చెట్టును ఆయన గమనించాడు. ఆ మనిషితో మాట్లాడుతూ చెట్టును చూస్తున్నాడు. అప్పుడు ఈ చెట్టు నాటిన వ్యక్తి, ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు కదా, నాతో మాట్లాడకుండా ఆ చెట్టు వైపే నువ్వు చూస్తున్నావు, చెట్టును చూడడానికి వచ్చావా నాతో మాట్లాడడానికి వచ్చావా అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, అలా కాదండి, ఆ చెట్టు ఎదగట్లేదు కదా అన్నాడు. అవును అన్నాడు. ఆ చెట్టు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయిందనుకుంటాను నాటి అన్నాడు. అవును,
ఇవన్నీ నీకెలా తెలుసయ్యా అని అడిగాడు. నాకు అవన్నీ తెలుసులేండి, నేను పొలమును పండించే రైతుని, నేను రైతుగా దాని సమస్య ఏదో కూడా నాకు తెలుసు అని అన్నాడు. అప్పుడు ఇదిగో నువ్వు నాటిన చెట్టు ఫలించాలంటే నేను చెప్పిన ఒక పని చెయ్యి, నాకు ఒక శలకపార ఒక పలుగు ఒకటి తెచ్చి నాకు అని చెప్పినప్పుడు ఆయనకి తెచ్చిచ్చినప్పుడు ఆయన ఆ గడ్డపార ఆ చిలకపార తీసుకుని వెళ్ళి ఆ చెట్టు చుట్టూరు తవ్వి లేపితే దాని కింద ఇంత పెద్ద 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 రాళ్ళు, ఇంత పెద్ద సైజుతో కూడుకున్న రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు సుమారు 10-20 రాళ్ళు తీసి బయట పడేసి తిరిగి దాన్ని పూడ్చి ఆ చెట్టు నాటిన వ్యక్తితో అంటాడు ఈ రైతు, ఇదిగో ఏమండి, ఇదిగో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వస్తా, ఆ చెట్టు చూడు ఎట్టెదుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి ఆ చెట్టు దేదీప్యమానంగా ఫలించి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని చూసి ఆ చెట్టు నాటిన మాత్రం కూడా ఆశ్చర్యపోయాడు. దేనికి అంటే దాని చెట్టు అయితే నాటబడింది కానీ దాని వేర్లు లోపలికి వెళ్లకుండా ఆ రాళ్ళు అడ్డుగా మార్చబడ్డాయి. చెట్టు ఎదగాలంటే దాని ఏరు భూమిలో సాగాలి. ఆ ఏర్లు అనేవి సాగకుండా ఆ బండలు దానికి అడ్డుగా పడిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే దాని గురించి తెలిసినటువంటి రైతు దాన్ని ఎదగకుండా ఉండటానికి కారణమేంటి ఏంటి అని తెలుసుకొని దానికి అడ్డుగా ఉన్న ప్రతి రాయిని తీసి ఎప్పుడైతే పడేశాడో సశ్యామలంగా దాని వేరు భూమిలో సాగింది. భూమి పైన ఉన్నటువంటి ఆ చెట్టు కూడా ముందుకు సాగి ఎదిగి ఫలించింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా ఫలించలేకపోవటానికి కారణం దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో లేకపోవటానికి, ఫలించలేకపోవటం కారణం దేవుడు తన వాక్యం అనే విత్తనం మనల్ని విత్తి ఉన్నాడు. కానీ అంటాడు కదా, విత్తువాని యొక్క ఉపమానం కూడా మనం చాలాసార్లు తెలుసుకున్నదే. ఒక విత్తువాడు బయలుదేరి విత్తనములు చల్లాడు. విత్తనములు ఏ లోపము లేదు, విత్తేవాడులో ఏ లోపము లేదు, పడే స్థానము చాలా తేడాగా ఉంది. అయితే మంచి నేలను పడిన విత్తనము నూరంతులుగా ఫలించింది. కనుక దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఫలించాలంటే మన మనస్సు కూడా మారి నూతనం అవ్వాలి. అది భూమి ఏ రీతిగా అయితే ఏమంటారు దాన్ని సేద్యం చేయబడిందో, సిద్ధం చేయబడిందో మన మనసును కూడా సిద్ధం చేసుకుని ప్రభు కొరకు నిలబడాలి. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న పిల్లలారా, దేవుడు నీతో నాతో అంటున్న మాట వీడు అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉన్నావు. కాకపోతే ఇవి రాబోయే దినాలలో నువ్వు ప్రార్థన చేస్తున్న నీ అనుభవం, నీ ప్రార్థనలకు సమాధానం రాకపోతే, నీ ప్రార్థనల కార్యాలు జరగకపోతే నీ ప్రార్థన కాస్త ఏం కావాలి, మొరగా మార్చబడాలి. ప్రార్థన వేరే, మొరపెట్టడం వేరే. ప్రార్థన అనేది మామూలుగా అడగటం మాట్లాడే విధంగా అడగటం, అయ్యా నాకు సహాయం చేయని అడగటం ప్రార్థన. మరి మొరపెట్టడం అని అంటే ఒక స్టేజ్ మార్చటం. ఇప్పుడు కారు కానీ ఏదైనా ఉంటుంది, ఫస్ట్ గేర్లు ఎట్లా పోద్ది, సెకండ్ గేర్లు ఎట్లా పోద్ది, 4 గేర్లు ఎలా పోద్ది, గేర్లు చేంజ్ చేసినట్టు మనం కూడాకి కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే, చేరుకోవలసిన గమ్యస్థానం మనం చేరాలి అని అంటే సైకిల్ దొక్కినట్టు పోయితే అవ్వదు కదా. మనం చేరవలసిన గమ్యస్థానం కొద్ది త్వరగా చేరాలంటే దానికి 4వ గేర్లో వెళ్ళిపోవాలా, లేకుంటే 5వ గేర్లో వెళ్ళిపోవాలి. కొద్దిగా స్పీడ్ పెంచాలి. ఆ ప్రార్థన విధానంలోని స్పీడ్నే మొరపెట్టడం అని అంట. కేకలు వేయటం, వేడుకోవటం, జోగాడటం, దేవుడి సన్నిధిలో పెనుగులాడటం, ప్రార్థించే దాని స్థాయిని మించి ఉంటుంది ఈ మొరపెట్టడం. అయితే ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో పలికిస్తున్నాడు. నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. చూడండి, మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మనకు ఉత్తరం రాలేదు కదా. నీ కుటుంబ విషయాలను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి నువ్వు అనేకసార్లు బహుశా ప్రార్థన చేసి ఉంటే ఉంటావు. అయినప్పటికీ ఎటువంటి సమాధానం రాకపోగా నీ సమస్యలు ఇంకా అధికమైనటువంటి పరిస్థితులు నీ ఎదుటి కనబడుతున్నాయేమో కదా. కారణం, నువ్వు ప్రార్థన దగ్గర ఆగిపోయినా మొరపెట్టే స్థానంలోనికి నువ్వు ముందుకు రావాలి. దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నాకు మొరపెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. దేవుడు చూడండి, ప్రార్థిస్తే ఆలకిస్తాడు, మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. నువ్వు ప్రార్థిస్తున్నంత వరకు ఆయన వింటూనే ఉంటాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు నీకు కావలసిన సదుత్తరం నా దేవుడు నీకు దయచేస్తాడు. ఎన్ని దినాలు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నిన్ను దీవించును గాక. నువ్వు ఏ ప్రార్థనలు అయితే నువ్వు కావాలని కోరుకుంటున్నావో ఈ ఉదయకాల సమయం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మొరపెట్టడం, ముందుకు రావాలి, పెరుగులాడాలి. ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యం పనికిరాదు, ప్రార్థన జీవితంలో వెనకడికి రాదు. మనం ప్రార్థన జీవితం ఆరంభించామనంటే అది రోజు రోజుకి ఏమవ్వాలి, అది వృద్ధి కావు, రోజు రోజుకి లేటు కాకూడదు, రోజు రోజుకి సమయం బాగకూడదు. అంటే మన ప్రార్థన పట్ల మన భక్తి జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తుంటాడు. మొట్టమొదటి ఆయన చూస్తాడు, వీళ్ళు ప్రార్థన చేయడానికి వస్తున్నారా లేకుంటే ఊరికే ఏదో అనుకున్నారు కాబట్టి చేయడానికి వస్తున్నారా, అది కూడా చూస్తాడు ఆయన. చూస్తాం కదా దినవృత్తాంతం, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ అక్కడ నిలిచి ఉంటుంది, నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. మనం ఏ ఉద్దేశంతో ప్రార్థన చేయడానికి వస్తున్నాం? మనం ప్రార్థన చేయటానికి మనం పూనుకుంటే కార్యాలు పొందుకునేంత వరకుగా మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆమేన్. కార్యాలు చేజిక్కించుకొని స్థలం నుంచి పోవాలి. యాకోబు గురించి ఒక మంచి మాట అంటాడండి దేవుడు, మగసిరి కలిగిన వాడై ఆయన దేవుని సన్నిధిలో పోరాడి గెలిచెను. ఆమేన్. ఎట్లా అంట? మగసిరి కలిగిన వాడయ్యండి. ఎట్లా అంటారు మగసిరి అంటే ఇంక ఆడవాళ్ళు పనికిరారనే, అంటే అంతగా మొరపెట్టి అంతగా ప్రార్థించి కార్యాలు పొంది. దేనికో తెలుసా? ఆశీర్వాదం కొరకు, తన జీవితంలో అడిగింది పొందుకున్నట్టు కొరకు. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దాన్ని పొందుకోవాలన్న ఆశని నీలో దేవుడు చూస్తాడు. ఆశ ఎలా ఉంది అని చూస్తాడు. ఇది ఎవరో చెప్తే వచ్చిన ఆశ, ఎవరో పిలిస్తే వచ్చినటువంటి ఆశ అసలు నీలో ఉందా లేదా అని చూస్తాడు. నీలో ఆ తపన దినదినానికి ఏం కావాలి? అధికము కావాలి. కృప వెంబడి కృపను, మహిమ వెంబడి మహిమను, అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. ఒక తాగుడుపోతాడు ఆరంభంలో ఫస్ట్ ఏం చేస్తాడు? ఎంత కదా స్టార్ట్ చేస్తాడు. వాడికి అలవాటే ఉండదు. పుట్టకతో ఎవడైనా తాగేవాడు ఉంటాడా? పుట్టితో తాగుతా పుట్టుకొని వస్తాడు, బయట బాటలు పట్టుకొని వాడు చిన్న క్రమేణా వాళ్ళతో ఇళ్ళతో సావాసం చేస్తాడు. ఎవరు తాగుడుపోతులతో ఎప్పుడైతే సావాసం చేస్తాడో ఏం స్టార్ట్ అయిపోతాడు. రే తాగరా నీకెందుకు, తాగు భలే ఉంటుంది, ఒకసారి తాగి చూడని చెప్పి వాడిని బలవంతంగా తాగిపించేస్తాడు. వాడు తాగి అబ్బో భలే ఉంది, నేను అన్నీ మర్చిపోయా, నా పేరు కూడా మర్చిపోయా, మా ఇల్లు కూడా మర్చిపోయా, ఎంత బాగుంది ఇది అని ఇక వాడు ఏదైనా సమస్యలు మర్చిపోవడానికి అన్నప్పుడల్లా పోయి తాగుతూ ఉంటాడు. వాడు క్రమేణా తాగి దానికి బానిసయి తాగుబోతుడుగా మార్చబడి ఇక వాడు తాగలేకపోతే బతకలేనట్టుగా మారిపోతాడు. ఒకప్పుడు ఎంత తాగేవాడు, ఇప్పుడు 24 hours కొంతమంది నేను గమనిస్తాను, ఉదయమే లేచి తాగుంటారు. అది ఎప్పుడు తెచ్చుకొని తాగుంటారు నాకైతే తెలియదు. బారంగలు కూడా ఓపెన్ కావు, రాత్రి తెచ్చి స్టాక్ పెట్టుకుంటారు, ఎక్కడో ఆ చెట్లలో మడకలలో ఎక్కడో పెట్టుకొని ఉంటారు. ఉదయంగానే స్టార్ట్ చేసి ఉంటారు తాగి. ఎంత ఆశ్చర్యం! నైట్ 12 గంటలప్పుడు కలిసినప్పుడు కొంతమంది తాగుంటారు. మనిషిని ఆ రీతిగా అది చేస్తుంది. ఒక దుర్వ్యసనం, ఒక దురలవాట్ల మనిషిని అంతగా ఆకర్షించుకొని హెచ్చుగా చెడిపోయేటట్టుగా చేస్తే మరి దేవుని సన్నిధి, దేవుని యొక్క అనుభవం, ఇది శ్రేష్టమైన అనుభవం, ఇది పరిశుద్ధతో కూడుకున్న అనుభవం, ఇది మనల్ని ఇంకెంతగా పని చేయాలి అంటే దీనికి మనము అడిక్ట్ కాలేకపోతున్నాం. దేనికి? దేవుని సన్నిధికి. మనం లోకానికి, మన నిద్రకి, మన పరిస్థితులకి, మన సమస్యలకి అడిక్ట్ అయినంత ఈజీగా దేవునికి అడిక్ట్ కాకపోతాం. అందుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు, వింటున్నాడు. సదుత్తరము మనకు దయచేటి ఉదయకాల సమయంలో ఈ వాక్య పెట్టున్న నా దేవుని బిడ్డలారా, దేవుడి నుంచి నువ్వు ఉత్తరం కావాలని ఆశపడుతున్నావా? దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఆశపడుతున్నావా? అయితే ఇన్ని దినాలు ప్రార్థన చేశావు, ఇది మొదలుకొని నీ ప్రార్థన స్పీడ్ని పెంచి నువ్వు మొరపెట్టదు కాక అంటాడు. చూడండి ఎంత బాగా అంటాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. అబ్బా దేవునికి స్తోత్రం. దేవుడు విడిపిస్తే ఇంక అయిపోయినట్టే మన పరిస్థితి. మనం ఏమైపోతామంట? గొప్పోళ్ళం అయిపోతాం. కొంతమంది గొప్పోళ్ళు అవటానికి ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా కష్టపడుతూ ఉంటారు. కుటుంబాన్ని విడిచిపెట్టి, బిడ్డల్ని విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి, సమాజాన్ని విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి భయంకర కష్టపడుతుంటారు. బట్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది? ఏముండదు. ఆ వచ్చేది తినడానికి నడిపించుకోవటానికి సరిపోతుంది. ఇంకెక్కడ గొప్పతనం? దేవుడు అంటాడు,
దేవుడు మనల్ని కానీ గొప్ప చేయడం మొదలుపెట్టాడంటే ఇంక ఆపడం ఎవరి తరం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో దానియేలు అనే ఒక వ్యక్తి, దేవుని అంతలో భక్తి కలిగిన ఒక వ్యక్తి, ఆ దేశంలో ఏమాత్రం కూడా ఎన్నికలేడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్న దేశంలో, ఆయన సొంత దేశం కాదు, ఆ దేశంలో చెరపట్టబడినవాడు. అంటే వేరే రాజు వేరే యెరూషలేము మీద దాడి చేసి ఆ దేశం నుంచి వాళ్ళని చెరపట్టుకొని పోయినవాడు. ఆ ఊరిలో బానిసలు. ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దానియేలు, అయితే అతని జీవితంలో ఒక ఉన్నతమైన అలవాటు ఆయన గొప్ప చేసింది. ఏంటి అలవాటు అంటే ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తున్న దానియేలు తన జీవితంలోనికి, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, మా బ్రతుకులు బానిస బ్రతుకులు ఉన్నాయి, ప్లీజ్ మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తుంటాడు. నాకు తెలిసి విడిపించు అని ప్రార్థన చేస్తే విడిపించడం పోక పట్టబడ్డాడు, బంధించబడ్డాడు, సమస్యల వలయంలో చిక్కుకొని చెరసాల్లో వేయబడ్డాడు. ఏ దేవునికైతే ప్రార్థించకూడదు అని శాసనం ఆ దేశంలో తీసుకొని వచ్చాడో సాతాను ఎరిగాడు. దానియేలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేముకు రక్షణ దయచేయి, నీ ప్రజలకు మాకు రక్షణ దయచేయి, మాకు విడుదల దయచేయి అని ప్రార్థన చేయి. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, పక్కన సాతాను కూడా విన్నాడు. అయితే సాతానుకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఈడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆలకిస్తాడు. ఈడు ప్రార్థన ఒకరోజు చేసి సరిపెట్టుకుంటే పర్వాలా, ఈడేం చేస్తున్నాడు? దినమునకు ముమ్మారు పదే పదే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పదే ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సింది తప్పదు. కాబట్టి అప్పుడు వీడు దాన్ని ఎట్లా కట్టు, దీన్ని ఈ ప్రార్థన ఆపేయాలి, ఈ ప్రార్థనని చెడగొట్టాలి అని పన్నాగం పన్ని కొంతమంది వ్యక్తులలో, ఆ దేశం నాయకులు ఉంటారు కదా, ఆ దేశం పరిపాలించే నాయకులు, రాజు కింద ఉండేవాళ్ళు, వాళ్ళకి దూరి, ఇదిగో మీరు పోయి ఫస్ట్ ఆడెవడు ఒకడు బలంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆ రాజు దగ్గర పోయి నేను చెప్పింది ప్లాన్ ఫాలో చేయండి. వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజుగారు నువ్వు గొప్పోడు, మహానుభావుడు, నువ్వు దేవుళ్ళు అంటాడు, నీకంటే ఎవరయ్యా గొప్పోడు అంటే, నిజమే రా, నేను రాజును కదా, నాకన్నా ఎవర్రా గొప్పోడు, నాకన్నా ఎవడు గొప్పోడు అని అంటే, అవునవునయ్యా నువ్వు కంటే గొప్పోడు కాబట్టి లేరు కాబట్టి మేము ఒకటి అనుకుంటున్నాము. ఈ ఊరిలో ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర మొరపెట్టాలి అని అన్నీ ఆపేసి, నువ్వే దేవుడు కాబట్టి ఎవరు ఏ దేవుడు కొన్ని రోజులు ప్రార్థన చేయకూడదు, నీ కాడికి వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్తారు. ఈయన మనోడు రాజు కదా, పొగిడిరు కదా, అప్పుడు దాకా పొగిడి అలా పొంగిపోయాడు, పైకి ఎక్కుండు. అలాగే మీరు అట్టంటే అట్ట కానియండి అని చెప్పి వీళ్ళు పోయి ఒక గుద్దు ఇచ్చారు. ఏది? ఆమోదం, రాజముద్ర, ఒక శాసనం తీసుకొచ్చారు. మన దేశంలో ఎవరు కూడా ఏ దేవుని దగ్గర, ఏ వ్యక్తి దగ్గర కూడా ప్రార్థించకూడదు. మన దేశపు రాజు అయిన రాజు దగ్గర మాత్రమే ప్రార్థించాలి అని చెప్పినాడు. ఇప్పుడు అందరూ భయపడి, ఈ సన్న పెతక వాళ్ళంతా కూడా, ఈ సన్న పుట్ట వాళ్ళంతా ఉంటారు చూడండి, ఈ మామూలుగా వాళ్ళంటే కొంతమంది కనపడతారు, క్రైస్తవులే చెప్పుకోవడం కొంతమంది, వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? భయపడిపోయి, రే నాయన ఈరోజు బతుకుంటే బరిశాఖ అమ్ముకొని బతుకోవచ్చు, బతుకుంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు, ఎందుకు వచ్చి రాజు ఆగిపోయి మనం ఉండేది ఎక్కడ? వీళ్ళదే పరాయి దేశంలో ఉన్నాం, అందులో వాళ్ళ రాజ్యం ఇది, మనం ఎక్కడో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడికి, బతకడానికి వచ్చిన వాళ్ళం ఇక్కడికి, మనకెందుకు లేనిపోని కమ్మ కదలకుండా ఉన్నామరా అని చెప్పి బైబిల్ని తీసి గోని పట్టలేసి చుట్టుపుట్టి గట్టిగా ఎక్కడ కనపడకుండా భద్రంగా దాచిపెట్టుకొని ఏమి ఎరగనట్టు ప్రార్థన చేయకుండా హ్యాపీగా తిరుగుతున్నాను. అయితే దానియేలుకు మాత్రం భిన్నంగా ఉన్నాడు. ఆయన మాత్రం తన ప్రార్థన ఏమాత్రం కూడా ఆపట్లేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా అది సాతాను అనుకుంటాడా, అరే వీడికి ఇంత శాసనం పెట్టిన లెక్క లేకుండా ప్రార్థన చేస్తున్నాడంటే వీడికి ఎంత ధైర్యం, వీడిని బతకనివ్వకూడదు, ఫస్ట్ వీడు బతికితేనే ప్రమాదం, వీడు బతికున్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు దేవుడు వింటాడు, వీడు ఖచ్చితంగా వీడు ప్రార్థన ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, కాబట్టి వీడు బ్రతకకుండా చేయాలి అని చెప్పి వాడిని ప్రాణమే తీసేయడానికి ప్లాన్ పన్నాడు. ఏంటి? ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడు ఎక్కడై పడాలంట? సింహబోన్లో పడేయబడాలి, సింహబోన్లో పడేయాలి. ఇంక సింహాలు ఏం ఊరకుంటాయా? అవి ఏమన్నా ఇయ్యా ఆడుకుని పెప్పీసా, ఏమంటారు పప్పీసా, పెట్స్ అంటారా, అవి ఆడుకునేవి కాదు. అవి సింహాలు అంటే ఏంటి? క్రూరమృగాలు. ఇంక వాటిని చూస్తే సగం పడిపోయి ఉంటుంది అన్ని దిక్కల కదా, చెమటతో పాటు అన్ని గారిపోయి ఉంటాయి. ఇంకా దానియేలుని తీసుకొని పోయి ఆ సింహ బోన్లో వేసేస్తారు. కానీ
ఆ సింహపు బోనులో కూడా అతను రక్షించింది ఏంటి అని అంటే మనం అంటాము దేవుడు అతను రక్షించాడు అంటాం. కాదు, దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ఆయన రక్షించింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు అప్పటికప్పుడే రక్షణ కలుగు చేయడు, అప్పటికప్పుడే ఇన్వాల్వ్మెంట్ కాడు. మొదటగా తన జీవితంలో ప్రాయశ్చిత్తం కావాలి, తన జీవితంలో ప్రార్థన కావాలి, తన జీవితంలో భక్తి కావాలి. అది మాత్రం చూసి దేవుడు మొదటగా అంతేగాని అడగ తక్షణం ఎగురు దూకి వచ్చి దేవుడు సాయం చేయడు. ఎందుకంటే ప్రతివాడు తాను చేసిన దోష శిక్షను తాను భరించాలనేది దేవుని యొక్క శాసనం. కుడివైపున ఉన్న దొంగ కూడా కొరకనే దేవుడు రక్షించిన తర్వాత వాడు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసిన తర్వాత రక్షించాడా? అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు దేవుడు. అరే దొంగలారా, ఇదిగో నేను ఎట్టో చచ్చిపోతాను, మీ ఇద్దరిని కూడా రక్షించేస్తానని చెప్పేసి ఉంటే చచ్చిపోయి ఉండొచ్చు. అటల్లా వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించారో, ఒకడు పశ్చాత్తాపడ్డాడో, తన దోషాలు తెలుసుకున్నాడో, దేవుని సన్నిధిలో ప్రభు నేను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు వాడి ప్రార్థన విని వాడికి రక్షణ ఇచ్చాడు. ఈ దానియేలు కూడా అంతే. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతన్ని తప్పించదు, అతను మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని గొప్ప చేస్తాను, విడిపించి నేను గొప్ప చేస్తాను. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు సింహబోన్లో. ఆ సింహాలు ఎట్ట అయిపోయినాయంటే దానియేలు ఏదో కంటికి కనపడినట్టుగా తిరుగుతూనే ఉన్నాయి. మనోడు ఉదయాన్నే రాజు వచ్చేసాడు. అరే ఈ పాటికి ఎముకలు ఏమన్నా మిగిలిచ్చి ఉంటాయా దానియేలి? మొత్తం తినేసి ఉంటాయేమో, కడుపులో పేగులు కూడా మిగిలిచ్చి ఉండవేమో, ఏమి ఉండవేమో, ఏమన్నా అరకొర మిగిలితే నవ్వుతున్న సౌండ్ అని వస్తుంది కదా అని ఉదయాన్నే వెళ్ళి షో పెట్టాడంటట ఆ గేట్ కాడికి పోయి. ఏం సౌండ్ రాకుండా ఏదో ప్రార్థన చేస్తున్న సౌండ్ వచ్చింది. ఏంటి? ఇశ్రాయేలు దేవా, మహోన్నతుడా, మమ్మల్ని రక్షించు ప్రభా, మా యెరూషలేమును బాగు చేయి ప్రభా, మా యెరూషలేముకి విముక్తి కలుగు చేయి ప్రభా, పాడైపోయిన ప్రాకారములు తిరిగి కట్టబడుటకు, పాడైపోయిన మా జనులందరూ మేము చెదిరిపోయిన మేమందరం కూడా తిరిగి సమకూర్చుటకు సహాయం దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఈయన ఆశ్చర్యపోయాడు. సింహాలు ఏం ప్రార్థన చేస్తాయా? అవి తింటాయి అంతే, అవి అరుస్తాయి, గాండ్రుస్తాయి, బొబ్బులు పెడతాయి. ఒక్కసారిగా ఇతను ఒళ్ళు పులకరించిపోయింది. ఆయన పిలుస్తాడు ఒక మంచి పిలుపుతో. ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు, నీ దేవుడని యెహోవా సింహం చేతిలో నుంచి నిన్ను తప్పించెనా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి పిలుపు అండి అది. నా దేవుడు జీవము కలిగిన దేవుడు అంటావు కదా, మేము బొమ్మల్ని మేము విగ్రహాలని మేము ఆరాధన చేస్తుంటే నువ్వు వస్తావు మధ్యలో వచ్చామంట. అయ్యో వాటిలో జీవం లేదు, నా దేవుడు జీవము కలిగిన వాడు అంటా ఉంటావు కదా. ఈరోజు ఆ జీవము కలిగిన దేవుని సేవిస్తున్న దానియేలు, యెహోవా నిన్ను ఆ సింహం చేతుల నుంచి తప్పించాడా అంటే లోపల నుంచి వెంటనే రిప్లై వచ్చింది. ఏదే అప్పుడే మెసేజ్ రిప్లై, రాజా నా దేవుని దృష్టికి నేను యథార్థమైన వాడిగా కనబడుతుంది కనుక దేవుడు నన్ను ఈ సింహం ఏ హాని నాకు చేయకుండా నన్ను తప్పించి దేవుడికి ఏం మహిమ కలుగును గాక. దేవుడి కంటికి ఎట్ట కనపడ్డానంటయ్యా? మన వాడికి ఎట్ట కనపడాలి? దేవుడికి ఎట్ట ప్రార్థన చేసి వచ్చేవాళ్ళ. ఎంత ప్రార్థన అంటే ఎంత ఆసక్తి అండి వీళ్ళకి, ఎంత ఆసక్తి అండి వీళ్ళకి. ఎంత ఆసక్తి వచ్చే వాళ్ళకి నేను తప్పికుంటే ఎలా, వీళ్ళ ప్రార్థన నేను ఎలాగుంటే ఎలా, వీళ్ళ ప్రార్థన జీవితంలో నేను ఉత్తరం ఇకపోతే ఎలా అంటే నేను తప్పుడు అయిపోతాను. అప్పుడు వాళ్ళంతా నిష్ఠతో నా సన్నిధికి ప్రార్థన చేయడానికి వస్తుంటే, అంత నిబద్ధతతో ప్రార్థన చేయడానికి వస్తుంటే, నేను వారి జీవితంలో కార్యం చేయకపోతే నేను అన్యాయం అయిపోతా. మనం ఒక న్యాయబద్ధంగా మనం చేస్తే ఆయన అన్యాయంగా పోయాడంటే అప్పుడు ఎవరు గెలిచినట్టు? మనం గెలిచినట్టు. అప్పుడు మనం గొప్పలమైనట్టు. ఒకటి, దేవుని కంటే మనం ఎప్పుడూ గొప్పలం కాదు. ఆయన అవకాశం కూడా ఇవ్వడు ఎవరికి. నేను జనులలో మహోన్నతుడవుదును అంటాడు ఆమె. ఆమేన్. కీర్తన నేను జనులలో మహోన్నతుడనవుదును అనిపించుకుంటాడు ఆయన. దేవుని బట్టి దానియేలుని విడిపించి సింహం బోన్లో నుంచి బయటకు రావటమే కాదు, సీత ఇంటికి పోయా శుభ్రంగా స్నానం చేసి నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకోపో అని రాజు అనలా. ఏం చేశాడు తెలుసా? సింహభవనంలో నుంచి బయటికి తీసుకొచ్చి అతనికి సన్మానం చేసి, అతనికి మంచి వస్త్రాలు ధరించి ఒక కిరీటం తీసుకొని తల మీద పెట్టి సీదా అంతఃపురంలో తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మన జీవితంలో అద్భుతాలు దేవుడు విడిపించి మనల్ని గొప్ప చేయాలనుకుంటే మొట్టమొదటిగా మన ముందు ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక దాంట్లో బంధించబడాలి. శోధించబడిన పిమ్మటనే, శోధనలో గెలిచిన పిమ్మటనే మనం స్థానంలో నిలబడతాం. ప్రార్థన చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. మనం అడిగిన వెంటనే ఏవి రావు. మనం ప్రార్థన చేస్తున్నాం అనగానే సాతాను మన చుట్టూ చుట్టుకుంటాడు. ఆ విషయం మీరు మర్చిపోతారేమో, ఎందుకంటే దాన్ని కూడా తెలియజేయాలి. మనం ఏ ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అది ప్రార్థనగానే మిగిలిపోవాలి, కానీ ప్రత్యుత్తరం రాని ప్రార్థనగా ఉండాలనేది సాతాను ప్లాను.
ప్రార్థన అయితే మన జీవితకాలం అంతా చేస్తాం, బట్ యూజ్ లేని ప్రార్థన ఎందుకు? ప్రభువా నా కుటుంబాన్ని బాగుపరచు, నా బ్రతుకును బాగు చేయి, మా సంఘాన్ని కట్టండి, మా సంఘాన్ని అభివృద్ధి చేయండి. మన జీవితకాలం అంతా ప్రార్థన చేసిన దేవుడు ఉత్తరం ఇవ్వని ప్రార్థన వల్ల సాతాను చేయటం వాడికి శక్తి ఉంది, వాడికి ఆ బలం ఉంది. దాన్ని మనం గ్రహించాలి. అపవాది తంత్రములు మనం ఎరగని వారమై ఉండరాదు అంటుంది బైబిల్. ఉందా? పౌలు హెచ్చరిస్తా, మీరు అపవాది యొక్క తంత్రములు ఎరగని వారై ఉండకూడదు. అపవాది తంత్రాలు చేస్తాడు, ఏదో తెలుసా? మనం ప్రార్థన మీద మనకు నిబద్ధత లేకుండా చేస్తాడు. ఏదో నువ్వు వెళ్ళి చెయ్యి అంతే, ప్రార్థన చేస్తే చెయ్యి అంతే, నీ ఇష్ట ప్రకారం నువ్వు చెయ్యి అంటాడు అంతే. మనిషి ఇష్ట ప్రకారంగా చేస్తే ప్రార్థన, తండ్రి చిత్త ప్రకారము మనం ప్రార్థించే వరంగా ఉందముగాక. దేవుని చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినా కూడా అది మనము పొందుకుంటాం. అందుకని అంటాడు, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా అది మనకు ఆయన అనుగ్రహించును. చూడండి ఆ మాట చూడండి, చదువుకున్నాం బైబిల్లో, యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రికలో చూడండి, యోహనా యాకోబా యోహనా రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహనా రాసిన సువార్త పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించున్నది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా మన మనవి ఆయన అనుగ్రహిస్తాడంట. వింటాడనే దానికి అనుగ్రహించడానికి చాలా పదం ఉంది కదా. ఇప్పుడు మీ కాడ 500 కాగితం ఉంది, నాకు 500 అర్జెంటుగా కావాల్సి ఉంది, లేదా 400 కావాలి. అయ్యో శ్యాము నాకు అర్జెంటుగా 400 డబ్బులు కావాలి శ్యాము అంటే, నువ్వు 500 పెట్టుకుని ఇంటో కదా, నేను మాట్లాడి తింటావు. లేవు నా కాళ్ళు లేవు అంటే నేనేం చేయగలుగుతాను? పైన పడి జేబులు పడి పీక్కోలేను కదా. నాకాడ నీ కాడ ఉండే విషయం నాది అయితే నీ కాడ ఉన్నాయి, నేను అడిగినా నాకు ఈ లేవు, ఎందుకంటే నువ్వు విన్నావు కానీ ఏ బుద్ధి కావట్లే నీకు. అయితే దేవుని సన్నిధిలో కూడా అంతే, మనం అడుగుతుంటే ఆయనకి ఇచ్చే మనసు రావాలంటే మనకేం కావాలి? చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారం మనం అడిగితేనే మనం అనుగ్రహం కలుగుతుంది. అలా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే వింటానే ఉంటాడు, వినలేదని కాదు. కాబట్టి మనం ఎలా చేయాలి ప్రార్థన అని అంటే, ఒకవేళ ఎన్ని రోజులు ఏ రీతికి చేసుకోవచ్చు మనకు తెలియదు. దేవుడు మనకి ఇంతరోజు వింటున్నాడు కాబట్టి, మన పక్షం ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకేమిస్తున్నాడు? నా పిల్లలారా ఎట్లా ఉదయాన్నే పాపం కష్టపడి వస్తున్నారు, ఒక ఆలోచనతో చేయండి, నిశ్చయంగా నేను మీ జీవితంలో కార్యం చేస్తాను. ఎందుకో తెలుసా? మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు ప్రార్థన చేసే విధానాన్ని కొద్దిగా మారవండి అని మనకి సజెషన్ ఇస్తాడు. ఆయన చేయాలని ఆశ ఉంటేనే ఇస్తాడు, లేకుంటే ఇవి కూడా చెప్పడం, మనకి ఈ మాటలు కూడా చెప్పడం. చేసుకొని పోయి సాపండి ఆడ నాకెందుకు అంటాడు. అంటే మనతో మాట్లాడుతున్నాడంటే మనకి ఏదో ఆయన చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. దెయ్యాలు ప్రార్థన కూడా వింటాడు దేవుడు, ఏం లేదా? శానా దెయ్యాలు వచ్చి అయ్యా మమ్మల్ని నశింపజేయగయ్యా అంటే, అవునా మరి ఏం చేయాలా మీరు చెప్పండి, మీరు ఎడ చెప్తే అట్లా చేస్తానంటాడు. మమ్మల్ని అదిగో ఆ పందుల్లోకి పంపి అంటే, మీరు చెప్తే నేను పంపించేది, నేను మీ మాట వినాలా, దేవుడిని నేను అని అన్నాడా? దెయ్యాలు కూడా మొరబెట్టుకుంటే దేవుడు విన్నాడు. మన దెయ్యాలమే, ఆయన బిడ్డలము, ఆయన భక్తులము. దెయ్యాలుగా దేవుడు మొరన్నాడు. మనం ఆయన నామాన్ని ఎరిగిన, ఆయన నామాన్ని బట్టి విశ్వసించిన వారము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయన జనాంగము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. మనం ప్రార్థన చేస్తే ఇంకా ఇంకేం వింటాడా కదా? మనం ఖచ్చితంగా మనం వింటాడు. కానీ దేవుని చిత్తానుసారంగా, దానియేలు దేవుని చిత్తానుసారంగా జీవించాడు, శ్రమలో తొలగిపోలేదు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థించడానికి పూనుకుంటే సాతాను నేను ఎక్కడేస్తాడు? ఏదో ఒక బోనిలో నిన్ను బంధిస్తాడు. బలహీనత అనే ఒక బోనిలో, జైల్లో, నిద్ర అనే బోన్లో నేను బన్నొకుతాడు. నువ్వు ఆ నిద్ర చేయించుకొని చాలా అయిపోయే టైం, మన బలహీనతలు జయించుకొని వచ్చే లోపల అయిపోయే టైం. మన బలహీనతలను జయించుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే దేవుని చిత్తం వెళ్ళిపోతుంది, దేవుని చిత్తం ట్రాక్ తప్పిపోతుంది. దానియేలు వలె అన్నిటిని జయించడానికి శ్రమలో నేను అతనికి తోడయ్యుండి అతను నేను విడిపించుతాను. ఏ శ్రమలో మన ప్రార్థన జీవితం సాగిపోతుంది. ఈ ఉదయకాల శ్రమలో దేవుడు ఆ శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించను కాక.
ఎంతమంది కుటుంబాల్లో శ్రమలలో ఉండి ప్రార్థన కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఉదయకాల సమయంలో దేవుడు మీతున్నమాట. ఆ శ్రమలో కూడా నువ్వు ఓర్పు కలిగి, శ్రమలో పట్టుదల కలిగి, శ్రమలో నిరీక్షణ కలిగి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలిగించును గాక. భయపడకు, శ్రమలో కృంగిపోకు, వెనకపడకు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. జయించు నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చొని పెట్టిన. శ్రమలు ఎన్ని రోజులు ఉంటాయి? జీవితాంతం ఉండవు. పేతురు రాసిన పత్రికలు అంటాడు 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, మిగిలిన నేను చూసుకుంటా. దానియేలు నమ్మకంగా ఉన్నాడు. ఎన్నో 3 రోజులు ప్రార్థన చేసి ఉంటాడు ఆ మేడ మీద. 10 రోజులు ముగిసిపోయే లోపల సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆమేన్. 10 రోజులు కంప్లీట్ కాకముందే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చోబెట్టింది ఏంటంటే ఆయనలో మార్పు రాలేదు. ఒకటి ఏంటి? ప్రార్థనలో మార్పు రావట్లేదు. సింహం బోన్లో ఉన్న ప్రార్థనే, శాసనం ఉన్న ప్రార్థనే, అందరూ ప్రార్థన మానేసిన ఆయన ప్రార్థనే. ఆ ప్రార్థనే ఆయన జీవితానికి అత్యున్నతమైన స్థానం కలుగజేసింది. ఉదయకాల సమయంలో మనము కూడా ఒకటి మర్చిపోకూడదు. దేవా నన్ను గొప్ప చేయి, నన్ను గొప్ప చేయి, నన్ను విడిపించనంటాం. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించుకోవాలంటే, దేవుని చేత జరిగించుకోవాలంటే దానికి ఆధారమైనది ప్రార్థన. ఆ ప్రార్థనను ఆయుధాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళు. లోకంలో నీ ముందున్న వాటితో యుద్ధం చేసుకుంటూ వెళ్ళు. దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో గొప్ప కలుగు చేస్తాడు. పడిపోయిన స్థితి, దిగజారిపోయిన స్థితి, ఏ స్థితిలో ఉన్నా ఇదిగో ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో అంటున్నాడు, నీ శ్రమలో నీకు తోడయ్యుండి నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను. ఈ ఉదయకాల మనం ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు అట్టి స్థితి మన జీవితంలో అనుగ్రహించును గాక.